నా శరీరం మంచం మీద పడుకొనే ఉంది. ఎప్పటిలా తలుపు గుండా గది బయటికి వచ్చాను. మేడ దిగి క్రిందికి వచ్చాను. ఇంట్లోంచి బయట లాన్లోకి వచ్చాను. అక్కడ కొన్ని గంటల క్రితమే ఆచార్యతో కలిసి నిలబడ్డాను. రాత్రి 10:30 కూడా అయినట్లు లేదు. మనుషులు ఇంకా తిరుగుతున్నారు. రోడ్డు వెంట నడిచేవాళ్ళు, డ్రైవ్ చేసుకుంటూ పోయేవాళ్ళు. అప్పుడు అర్థమైంది నాకు, నేను చూస్తోంది భౌతిక కార్లని, భౌతిక శరీర మనుషులు కాదు, వారి హాస్టల్ రూపాలను. నేను తొలి హాస్టల్ భూమికలో ఉన్నాను. ఇక అంతే, తను అలవాటైపోయింది. ఎప్పుడైనా సరే మనం కూడా సాధన చేసే కొంది ఆ సాధన చాలా సులువుగా మనకు అనిపిస్తుంది అనమాట. హాస్టల్ ప్రయాణం ఫస్ట్ జరిగినప్పుడు హాస్టల్ ప్రయాణం కొద్దిగా భయాందోళనలు కలిగిన తర్వాత మనకు అది చాలా సులువుగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఈయనకు అదే జరిగింది. చక్కగా 3వసారి హాస్టల్ ప్రయాణం తాను ఒంటరిగా మొదలు పెట్టాడు. రెండు సార్లు కూడా తన ఆచార్యునితోటి కలిసి ప్రయాణం సాగించాడు. కానీ ఇప్పుడు 3వసారి మాత్రం తను అక్కడే బయలుదేరాడు. మొదటి తలంలో అక్కడ తిరుగుతున్న వాహనాలని, జనసంచారాన్ని అన్నిటిని కూడా తాను చూస్తున్నాడంట. ఇక ఇప్పుడు ఈ తొలి భూమిక నుంచి డాఫ్నీ ఉంటున్న 3వ హాస్టల్ భూమికలోకి వెళ్లే ప్రయత్నం చెయ్యాలి. తొలి భూమికలో ఇప్పుడు ఉన్నాడు, కానీ తన ప్రేయసి డాఫ్నీ వచ్చేసి 3వ తలంలో ఉండటం జరిగిందనమాట. అక్కడికి వెళ్ళటానికి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక నా శక్తిని అంతా ఉపయోగించి మనసును ఏకాగ్రతం చేసి సంకల్పించి అకాడమీ ఆలోచన రూపాన్ని తయారు చేయాలి. ఎలా ఉంటుంది అకాడమీ, దాని మార్గం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తన మనసులో దృఢ సంకల్పంగా ఒక రూపాన్ని దిద్దుకుంటూ ఉన్నాడంట. ఇవాళ తెల్లవారుజామునే కదా ఆచార్య ఆ భవంతిని బాగా జాగ్రత్తగా చూడమని నాకు చెప్పింది. కళ్ళు మూసుకున్నాను. నా సంకల్ప శక్తినంతా ఉపయోగించాను. గాలి తగలకుండా నేను కదిలిపోతున్న అదే ఫీలింగ్ రానే వచ్చింది. నా మనసులో అకాడమీ బిల్డింగ్ రూపాన్ని స్పష్టంగా ఉంచుకున్నాను. అక్కడికి చేరుకోవాలన్న సంకల్పాన్ని మనసులోనే ఉంచుకున్నాను. కదలిక ఆగిపోయినట్లుగా గమనించాను. కళ్ళు తెరిచాను. థ్యాంక్ గాడ్, వచ్చేశాను. ఎదురుగా కొండ మీద అకాడమీ కనిపిస్తోంది. అద్భుతం కదా. ఇక తాను స్వయంగా మనసులో దృఢంగా సంకల్పం చేసుకొని ఆ అకాడమీ రూపం తలుచుకోగానే అక్కడికి వెళ్ళిపోవటం జరిగిందంట. నా సామర్థ్యంపై కంట్రోల్ తప్పినట్లుగా ఉంది. ఎందుకంటే ఉన్నట్టుండి అకాడమీ, ఆ పరిసరాలు అస్పష్టంగా అయిపోయాయి. ఇక తను అకాడమీకి వచ్చాననుకున్నాడు, కానీ అదంతా కూడా మసకగా కనపడుతుంది అనమాట. అందుకని తన శక్తి సామర్థ్యాలు కంట్రోల్ తప్పుతున్నాయేమోనని చెప్పి తను అనుకుంటున్నాడంట. ఆ తర్వాత నాకు గుర్తున్నది ఏమిటంటే, కొలంబోలో నా పరుపు మీద నా భౌతిక శరీరంలో నేను మేలుకున్నాను. నా గుండె రెండింతలుగా కొట్టుకుంటుంది. అంటే భౌతిక రూపంలో ఒకసారిగా కొట్టుకుంటుంది, మరలా లోపల ఆత్మస్వరూపం కూడా కొట్టుకుంటుంది. రెండింతలుగా కొట్టుకుంటుంది. అంటే మామూలు కొట్టుకోదాని అన్నా కూడా అధికంగా రెట్టింపుగా కొట్టుకుంటూ ఉందన్నమాట. అంటే తాను 3వ తలమైన ఆ డాఫ్నీ ఉండే ఆ బిల్డింగ్ దగ్గర దాకా వెళ్ళటం జరిగింది, కానీ మళ్ళీ వెనక్కి తిరిగి రావటం జరిగిందనమాట. హారి భగవంతుడా, అంతా గందరగోళం చేసేసానే. అక్కడికి వెళ్ళాను, నిజానికి అక్కడికి వెళ్ళాలనుకున్నాను, ఎమ్మటే అక్కడికి వెళ్ళిపోయాను. ఈ విపరీతమైన ఎగ్జైట్మెంట్లో కంట్రోల్ తప్పి బయలుదేరిన చోటికి తిరిగి వచ్చి మేల్కున్నాను. వచ్చేసాను అని సంబరపడ్డాడు, కానీ ఆ ఎగ్జైట్మెంట్లో ఏం చేశాడు, కంగారులో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాడు అనమాట. లోపలికి అక్కడికి ఇంకా దగ్గరగా వెళ్లాల్సింది వెనక్కి తిరిగి వచ్చేసాడనమాట. అంటే తనకి అక్కడ నిలవటానికి ఆ ఒక సామర్థ్యం అనేది, ఒక మనసు స్థితం అనేది, ఇంకా కొద్దిగా సాధన అనేది కావాలన్నమాట. మనం తలాలు మారి తలాల్లోంచి తలాలు దాటుకొని పై తలాల్లోకి 3వ తలం, 4వ తలం కూడా ఉంది, ఆ తలంలో కూడా వెళ్ళాలన్నా కూడా బాగా సాధన అవసరం అన్నమాట. అందుకని ఆ సాధన సామర్థ్యం తక్కువ అవటం వల్ల ఏం జరిగింది, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసాడంట. 2 గంటల పాటు అక్కడికి చేరుకున్నాను. విపరీతమైన ఎగ్జైట్మెంట్లో కంట్రోల్ తప్పి బయలుదేరిన చోటుకే తిరిగి వచ్చి చేరుకున్నాను. 2 గంటల పాటు అనుకుంటాను, మెలకుగానే పడుకున్నాను. నా తెలివి తక్కువతనానికి, నాకు కంట్రోల్ లేకపోవటానికి నన్ను నేనే తిట్టుకుంటూ ఆ తర్వాత తెప్పరిల్లి నిద్రకు ఉపక్రమించాను. నిద్ర వస్తుంది, ఇంకోసారి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. నా మనసును ఈసారి అదుపులో పెట్టుకోవాలి. ఎప్పుడైతే నా భౌతిక శరీరానికి కావలసిన నిద్ర పూర్తి కాకుండా ఈ శరీరంలోకి తిరిగి రాను అనుకున్నాను. శరీరంలోంచి బయటికి రావటం మీద మనసు ఏకాగ్రతం చేశాను. మరోసారి
అదే సమయంలో అకాడమీ బిల్డింగ్ రూపాన్ని నా ఆలోచనలో పెట్టుకున్నాను. ఈసారి శరీరాన్ని వదిలిపెట్టడం ఇందాకటి కన్నా కొంచెం వేరుగా ఉంది. ఇందాకట్లాగా నా బెడ్రూమ్లో నిలబడి జ్ఞాపకాలు ఏమీ లేవు ఈసారి. అయితే నేను ఎక్కడి నుంచైతే ఇందాక కొన్ని గంటల క్రితం కంట్రోల్ తప్పటం వల్ల క్రిందికి లాగబడ్డానో సరిగ్గా అదే చోట నిలబడి ఉన్నాను. ఎక్కడి నుంచైతే తను వెనక్కి లాగబడ్డాడో మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉండటం జరిగింది. అంటే ఈసారి హాస్టల్ ప్రయాణం డైరెక్ట్గా 3వ తలానికి వెళ్ళి నిలబడటం జరిగిందనమాట. చాలా సంతోషం, ఆశ్చర్యం వేశాయి నాకు. కంట్రోల్లో ఉండటం అవసరం అన్న విషయాన్ని ఈసారి గుర్తుపెట్టుకొని ఎలాగోలా నన్ను నేను ప్రశాంతంగా ఉంచుకున్నాను. అకాడమీ దగ్గరకు వెళ్లే ప్రయత్నమేమీ చేయకుండా అక్కడే గడ్డిలో కూర్చుండిపోయి నా గుండె కొట్టుకోవడాన్ని మామూలు స్థితికి తేవటానికి కోసం నేను దాని గురించి మనసును చాలా గాఢంగా ఏకాగ్రత చేశాను. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేశాను. ఇక అక్కడి నుంచి కూడా కంగారు పడి లోపలికి వెళ్లకుండా ఏం చేశాడు, అక్కడే లాన్లో కూర్చొని తను స్థిమిత పట్టం నేర్చుకున్నాడు. తన మనసుని ప్రశాంతతగా నిలపటం చేసుకున్నాడు. అంటే ఎప్పుడైతే మనసు స్థిరంగా స్థిమితంగా ఉంటుందో అప్పుడే తను హాస్టల్ ప్రయాణానికి సంసిద్ధుడవుతాడు. అక్కడ నిలవటానికి అనుకూలత ఉంటుందన్నమాట. మన మనసు ఎప్పుడైతే గాబరా పడి ఆందోళన పడి మనసు కొద్దిగా చికాగ్గా ఉందనుకో మళ్ళీ తిరిగి వెనక్కి తన భౌతిక శరీరంలోకి రావటం జరుగుతుందన్నమాట. మరి ఈరోజు స్వాధ్యాయం ఇది ఫ్రెండ్స్. మరి రేపు తన ప్రియురాలైన తన జెర్సీని తను కలుసుకోవటం జరుగుతుంది. రేపు మరికొన్ని వివరాలతో మనం రేపు స్వాధ్యాయనం చేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు స్వాధ్యాయనం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.